చైర్మన్ చాంబర్లో కావాలంటే చైర్మన్ చాంబర్లో వెయిట్ చేస్తారు. మీరు రోడ్డు గేట్ పెట్టి అప్పుడు కట్టలేదు కదా. ఆయన చెప్పిన టైం నేను వచ్చాను. కమిషనర్ గారిని రమ్మని కమిషనర్ గారిని రమ్మని నేను ఆయనతో మాట్లాడుతున్నాను. ప్రజాప్రతినిధులు తేలా కుదురుతుంది. మాకంటూ ఒక చాంబర్ ఉంది, అందరూ వెయిట్ చేస్తారు. కౌన్సిలర్ వాళ్ళకి ఆయన వచ్చినప్పుడు వెళ్తారు. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. మున్సిపల్ చైర్మన్ సుధా బాలుతో పాటు కౌన్సిలర్లను కౌన్సిల్ హాల్లోకి అనుమతించలేదు. అంతేకాదు ఎవరూ లోపలికి వెళ్లకుండా మున్సిపల్ కార్యాలయం గేట్లు మూసేశారు. తాము చైర్మన్ ఛాంబర్లో కూర్చుంటామని చెప్పినా కౌన్సిలర్లను పోలీసులు లోనికి అనుమతించలేదు. దీంతో పోలీసుల తీరుపై కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ చాంబర్లో కావాలంటే చైర్మన్ చాంబర్లో వెయిట్ చేస్తారు. మీరు రోడ్డు గేట్ పెట్టి అప్పుడు కట్టలేదు కదా. ఆయన చెప్పిన టైం నేను వచ్చాను. కమిషనర్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, కవిత, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన పరిస్థితుల్లో టీడీపీ కుతంత్రాలను పారుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇవాళ తుని మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వైస్ చైర్మన్ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఉదయం 11 గంటలకి ఎన్నికలు ప్రారంభించాల్సి ఉండగా 10 గంటలకే రావాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం, ప్రతి ఒక్కరికి కూడా మౌఖికంగా కౌన్సిలర్లకి ఆదేశాలు జారీ చేశారు. ఆ కమిషనర్ ఆదేశాల మేరకు 10 గంటలకే కౌన్సిలర్లు అందరూ కూడా చేరుకున్నారు. మొత్తం 30 మంది కౌన్సిలర్లు ఉండగా 28 మంది మాత్రమే కౌన్సిలర్లు ప్రస్తుతం అయితే ఉన్నారు. వీళ్ళంతా కూడా చైర్మన్ ఏలూరు సుధాబాలుతో పాటుగా అక్కడ రావడం జరిగింది. అయితే పోలీసులు ఒక్కసారిగా మున్సిపల్ కార్యాలయానికి సంబంధించి గేట్లు వేసి ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. ఎన్నికలు 11 గంటల కనుక 11 గంటలకు పంపిస్తామని చెప్పడం జరిగింది. అయితే కమిషనర్ మాకు గంట ముందే రావాలని చెప్పి చైర్మన్ మున్సిపల్ చెప్పడం జరిగింది పోలీసు అధికారులకి. అయినా కూడా ఏమీ పట్టించుకోలేదు. కేవలం తుని ఎమ్మెల్యే దివ్య డైరెక్షన్ లో మాత్రమే పోలీసులు పనిచేశారని చెప్పి స్పష్టంగా అర్థమైంది. 11 గంటలు దాటినప్పుడు కూడా వాళ్ళు అనుమతించలేదు. టీడీపీ కార్యకర్తలు వచ్చి అక్కడ ఆందోళన ప్రారంభించిన తర్వాత మాత్రమే పోలీసులు లోపలికి ఈ వైఎస్ఆర్ కౌన్సిలర్లు కానీ చైర్మన్ కానీ లోపలికి అనుమతించడం జరిగింది. తీరా కౌన్సిల్ చైర్మన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఎలక్షన్ ప్రారంభించే సమయంలో మొత్తం అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలంతా కూడా లోనికి రావడం జరిగింది. కౌన్సిల్ హాల్లోకి వచ్చి ఎన్నికలు జరగకుండా పెద్ద ఎత్తున నినాదాలు చేసినప్పుడు కూడా కేవలం పోలీసులు ప్రేక్షక పాత్రకు మాత్రమే పరిమితమైన పరిస్థితి అవుతోంది. ఎవరిని కూడా బయటకు పంపించలేదు. కేవలం అక్కడ జరుగుతున్న తతంగాన్ని చూసి అలా చూస్తారో తప్ప కానీ కేవలం ఎమ్మెల్యే వచ్చిన డైరెక్షన్ లో మాత్రం వీళ్ళందరినీ కూడా లోపలికి అనుమతించారు. ఇంకా ఈ తరుణంలో అంటే అక్కడ శాంతి భద్రతల సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా పోలీసులు ప్రేక్షక పాత్రగా పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయడంతో అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ అందరూ కూడా వెనక్కి రావడం జరిగింది. మొత్తం చూసినట్టయితే కేవలం పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారని చెప్పుకోవచ్చు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగించాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగించాల్సిన పోలీసులు ఆ టీడీపీ కార్యకర్తలను లోపలికి అనుమతించారు. అనుమతించిన తర్వాత అక్కడ జరిగే తతంగాన్ని అంతా కూడా చూస్తూ కూర్చున్నారు తప్ప కానీ వారిని బయటకు పంపించే ప్రయత్నం చేయడం చెప్పి కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కౌన్సిల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ. కావాలంటే చైర్మన్ చాంబర్లో వెయిట్ చేస్తారు. మీరు రోడ్డు గేట్ పెట్టి అప్పుడు కట్టలేదు కదా. ఆయన చెప్పిన టైం నేను వచ్చాను. కమిషనర్ గారిని రమ్మని నేను ఆయనతో మాట్లాడుతున్నాను. ప్రజాప్రతినిధులు తేలా కుదురుతుంది. మాకంటూ ఒక చాంబర్ ఉంది, అందరూ వెయిట్ చేస్తారు. కౌన్సిలర్